హలో! అందరికి ఈరోజు మన టాపిక్ ఏమంటే గుడ్ న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్ అయితే న్యూస్ అయితే వచ్చింది. చిన్న చిన్న గ్రామాల్లో కూడా టవర్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారనమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్‌గా అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు గుడ్ న్యూస్ చెప్పిన బీఎస్ఎన్ఎల్ అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఆగస్టు 15 నాటికి ప్రధాన నగరాల్లో 4G సర్వీసులు ప్రారంభిస్తామని బీఎస్ఎన్ఎల్ తెలిపిందనమాట. సెప్టెంబర్లోగా రాష్ట్రం మొత్తం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో యాంటీనాలు, బేస్ ట్రాన్స్ఫర్ స్టేషన్లు, కోర్ నెట్వర్క్ పనులను అయితే చేపడుతుందంట. మారుమూల గ్రామాల్లో, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 1200 కొత్త టవర్లు అయితే ఏర్పాటు చేస్తుందంట. ఇక్కడ చూసుకుంటే విఎస్పి అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, కర్నూలు జిల్లాలోని గ్రామాల్లో ఈ నెలాఖరులోగా కానీ 4G సేవలు అయితే ప్రారంభిస్తుందంట. ఈ మధ్య చూసుకుంటే జియో కానీ, ఎయిర్టెల్ కానీ, విఐ కానీ రీఛార్జ్ రేట్స్ అయితే పెంచడంతో ఈ మధ్య గవర్నమెంట్ అయితే బీఎస్ఎన్ఎల్ మీద చాలా అంటే చాలా ఫోకస్ పెట్టింది. కాబట్టి నెట్వర్క్ అయితే కొద్దిగా మంచి నెట్వర్క్ అయితే ఇస్తుంది అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండవు. మీరు ఇంకా ఎవరైతే బీఎస్ఎన్ఎల్ అయితే చాలామంది వాడుతుంటారు, ఇంకా ఎవరైతే 2G కానీ 3G కానీ వాడుతున్నారో వాళ్ళైతే బీఎస్ఎన్ఎల్ 4Gకి అయితే మారండి అనమాట. నెట్వర్క్ అయితే ఈ మధ్య బాగానే పనిచేస్తుంది. అలాగే మీ ఏరియాస్లో ఎలా పనిచేస్తుందో కామెంట్ బాక్స్లో అడగండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మన వీడియో వరకు నచ్చితే లైక్ చేసేసుకోండి.